ఆలోచించే సమయం లేనప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు కూడా మనల్ని మోసం చేస్తాయి. కోరుకున్నదెప్పుడు కోరి నీ దరికి రాదు. అయితే శ్రమించాలి లేదా విశ్రమించాలి. ఎవరు మన కోసం ఎదురు చూస్తారో వాళ్ళ కోసం బ్రతకాలి. ఎవరు మన కోసం ఏడుస్తారో వాళ్ళని నవ్వించాలి. ఎవరు మన కోసం ప్రతి క్షణం ఆలోచిస్తారో వాళ్ళని ప్రేమించాలి. మన పట్ల గౌరవం మన నైతికతను మార్గనిర్దేశనం చేస్తుంది. ఇతరుల పట్ల గౌరవం మన ప్రవర్తనకు మార్గనిర్దేశనం చేస్తుంది. నీ వల్ల కాదు అనుకున్నప్పుడు అక్కడి నుండి తప్పుకోవడమే మంచిది. ఎందుకంటే కనీసం గౌరవం అన్నా మిగులుతుంది. డబ్బునే చూసి బ్రతికే వారికి డబ్బును ఖర్చు పెట్టి ఆనందించే వారిని చూస్తే పనికిమాలిన వారుగా కనిపిస్తారు. ఇక్కడ వారు జీవితాన్ని ఆనందించలేరు. ఎవరైనా ఆనందిస్తే చూసి ఓర్వలేరు. ఇలాంటి వారికి దూరంగా ఉండండి. మనిషిగా జన్మనిచ్చినందుకు మనతో పాటు మన చుట్టూ ఉన్నవారు కూడా బాగుండాలి అని చూడాలి. ఎదుగుతున్న వారిని ప్రోత్సహించి చేయూతనివ్వాలి. అప్పుడే మన ఎదుగుదలకు మరో రూపంలో సాయం దొరుకుతుంది. ఒకరిని ఎంతకాలమైతే మనం అనుకరిస్తూ ఉంటామో అంతకాలం మనం ముందుకు వెళ్ళలేం. మన ప్రక్కన ఉన్నవాడి కంటే పగోడు మేలు. ఏమున్నా ఎదురుగా చేస్తాడు. కానీ మన ప్రక్కన ఉన్నోడు మాత్రం ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తాడో తెలియదు. అనుమానంతో చేసే కాపురం, అమాయకత్వంతో జీవించే జీవితం, అయిష్టంతో భుజించే భోజనం, అడుక్కొని ప్రేమించుకునే ప్రేమ ఎప్పటికైనా ప్రమాదమే. అందం అనేది కళ్ళను మాత్రమే ఆకర్షిస్తుంది. వ్యక్తిత్వం అనేది మనసును కూడా ఆకర్షిస్తుంది. రాసిన ప్రతి అక్షరం అద్భుతం కాకపోవచ్చు, కానీ ప్రతి అద్భుతాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసేది అక్షరం మాత్రమే. మంచివాడి దగ్గరకు ధనం నిదానంగా చేరినా శాశ్వతంగా ఉండిపోతుంది. చెడ్డవాడి దగ్గరకు ధనం తొందరగా చేరినా వెంటనే వెళ్ళిపోతుంది. కోరికలు అదుపులో పెట్టుకోకపోతే మునిగిపోతావు. కళ్ళు పోయిన ప్రతి చోటికి మనసు పోకూడదు. ప్రతి దాన్ని దక్కించుకోవాలని చూడకు. అలా చేస్తే మీ జీవితం మీ చేతుల్లో ఉండదు. పరిచయం అందరూ అవుతారు, కానీ కొందరు మాత్రమే మనసులో నిలిచిపోతారు. నోరు ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ నోరు తెరవకూడదు. ఎప్పుడు నోరు తెరవాలో కాదు, ఎప్పుడు నోరు మూసుకోవాలి అని తెలుసుకున్నవాడు గొప్పోడు. ప్రపంచం మన చుట్టూ ఒక అద్దం వలె పనిచేస్తుంది. మన ప్రవర్తనను బట్టి ఇతరుల ప్రవర్తన మనకు ఎదురవుతుంది. బరువును మోయడానికి కూలికి మనిషి దొరుకుతాడేమో, కానీ నీ బాధను మోయడానికి ఎవ్వరూ దొరకరు. నువ్వే దానిని కన్నీటి రూపంలో కరిగించాలి. నీ లైఫ్లో మధ్యలో వచ్చి మధ్యలో పోయేది ఒక డబ్బు మాత్రమే. నీ వాళ్ళు అనుకున్నవారు నీలో ఊపిరి ఉన్నంత వరకు నీతోనే ఉంటారు. మనది అనుకుంటే ఎన్ని గొప్పలైనా చెప్తాము. మనది కాదు అనుకుంటే ఎన్ని నిందలైనా అవలీలగా వేస్తాము. ఇది మనిషికి ఉండే సహజ లక్షణం. నీ పెదవులపై రోజా పువ్వు లాంటి చిరునవ్వు నాట్యం చేస్తుంటే నిన్ను అందరూ ఇష్టపడతారు. ఎందుకంటే అనంతమైన దుఃఖాన్ని ఒక నవ్వు చంపేస్తుంది. భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచివేస్తుంది. దగ్గరగా ఉంటే దూరపు సుఖం దగ్గరవుతుంది. దూరంగా ఉంటే దగ్గరి సుఖం దూరం అవుతుంది. ప్రయాణం సజావుగా సాగాలంటే తెలిసిన దారిలో వెళ్ళాలి, లేదా సరైన దారిని తెలుసుకొని వెళ్ళాలి. ఎందుకంటే కాలానికి తగ్గట్టు దారులు మారుతూ ఉంటాయి కాబట్టి. మగవాడికి ఎన్నో ప్రపంచాలు ఉంటాయి, కానీ ఆడవారికి మాత్రం భర్తే ప్రపంచం. ఉన్న ఆ ఒక్క ప్రపంచంలో కూడా తాను సంతోషంగా లేకపోతే ఆ అమ్మాయి నరకంలో పడినట్టే.